దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న సంభాషణ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల చేత ఎన్నిక చేయబడి సువార్త చేత పట్టబడి పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు స్తెఫను. అబ్రహామును గూర్చి మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి ఎలాగూ ప్రయాణము చేశారో, వారక్కడ ఎంత ప్రబలిల్లారు, ఎంత ఆశీర్వదించబడ్డారు జ్ఞాపకము చేస్తూ, కొన్ని సంవత్సరాలు వారు దీవించబడిన తర్వాత వేరొక రాజు వచ్చినప్పుడు వారి పెట్టిన శ్రమలను, వారికి కలిగిన దురవస్థను వారు తట్టుకోలేక కన్నీళ్లతో దేవుని పాదాల చెంత వారు కన్నీరు కార్చారు. అటువంటి బాధల్లో ఉండి మొర్రపెట్టినప్పుడు వారి కన్నీరుని చూసిన దేవుడు కరిగిపోయి పరలోక రాజ్యము నుండి భూలోకానికి దిగి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు! ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. తన బిడ్డలైన వారు నలిగిపోతూ ఉంటే, వారు దురవస్థలో ఉంటే, వారెవరికి చెప్పుకోలేని బాధలో కృంగిపోతూ ఉంటే, వారిని విడిపించుటకు ఆయనే దిగువచ్చారు. ప్రియులారా, తల్లి కంటే గొప్ప ప్రేమ అయినది, తండ్రి కంటే ఉన్నతమైన ప్రేమ అయినది. కనుక తన బిడ్డలను రక్షించుకోవడానికి తనే స్వయముగా దిగి రావలసి వచ్చింది. తన సేవకుడైన మోషేను పిలిచి దేవుడు మాట్లాడుతూ, ఐగుప్తులోను నా ప్రజల దురవస్థ నేను చూశాను, వారి వేదన నేను చూశాను, వారి కన్నీరు నేను చూశాను, వారి దుఃఖాన్ని నేను చూశాను. గనుక వారిని విడిపించుటకు నేను నిన్ను నియమించాను. గనుక నువ్వు ప్రయాణము చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని దేవుడు వాగ్దానము చేసి మోషే గారిని నియమించారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన మాట ఏమిటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మర్ర పెడితే, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితే ఆయన కరుణించే దేవుడు, కనికరించే దేవుడు. ప్రియులారా, ఆయన నెట్టివేసే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యము చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దురవస్థను చూసిన దేవుడు, వారి మొరను ఆలకించిన దేవుడు. ఉదయకాల సమయం మన మొర ఆలకిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక ఏ కష్టములో ఉన్నారో, ఏ కొరత మిమ్మల్ని వెంటాడుతూ ఉందో, ఏ సమస్య నుండి విడుదల పొందలేకపోతున్నారో, ఈ ఉదయకాలము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, నిన్నే ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ శ్రమలో నువ్వు కృంగిపోవటము, నా జీవితమే ఇంతేనని నువ్వు నిరుత్సాహపడటం ఏమాత్రము కూడా మంచిది కాదు. దేవునికి అప్పచెప్పు. దేవుడు న్యాయము చేస్తాడు, న్యాయకర్త. త్వరలో నీకు అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నారు. కష్టాలను విడిపించటానికి, రోగము నుండి విడుదల కలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉన్నారు. అయితే నీవు మొరపెట్టుటలో ఖచ్చితంగా సత్యముతో, పరిశుద్ధతతో ప్రభును కొనియాడే బిడ్డగా మారితే దేవుడు న్యాయము చేస్తాడు, జవాబిస్తాడు. అటువంటి తీర్మానము చేసుకుని ప్రభు కొరకు బ్రతుకుదాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మరను ఆలకించే దేవుడు, శివుని మూసుకుని వెళ్ళిపోయేవాడు కాదు నాయన, విడిచిపెట్టే దేవుడే మాత్రము కాదు నాయన. కన్నీరు కారుస్తుంటే నాయన నిలబడిపోయే దేవుడు నాయన.
కరుణించే దేవుడు, కనికరించే దేవుడు గనుక నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు మొరాలకించిన తండ్రి, ఈ ఉదయ కాల సమయంలో మొరాలకించండి ప్రభువా. మా కొరతలు తీర్చండి నాయన. ఎవరైతే బలహీనముగా, కష్టములు, ఇబ్బందులు, సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయా రీతిలుగా వారికి సహాయమును పంపించి స్వస్థపరిచి దీవించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.